నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాలో హిందువులపై దాడులు వెనక డీప్ స్టేట్. ఖచ్చితంగా డీప్ స్టేటే ఉంటుంది, ఇంకెవరు ఉంటారండి? ఎవరికి అవసరం ఉంటుంది? డీప్ స్టేట్ ఏం చేస్తుంది? ఢిల్లీలో ఉన్న కొన్ని మీడియా సంస్థలను కొనేసింది. అవన్నీ ఏం చేస్తుంటాయి? భారత్కి వ్యతిరేకంగా, భారత్లో ఎక్కువ మంది అవలంబించే ధర్మానికి వ్యతిరేకంగా, లేకపోతే ఆ ధర్మం అవలంబించే వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్న విశ్వాసాలని మూఢ విశ్వాసాలుగా చిత్రీకరిస్తూ, వీళ్ళనేమో పిచ్చోళ్ళ మాదిరి ప్రొజెక్ట్ చేస్తూ, వాళ్ళ మార్కెట్ని వాళ్ళు పెంచుకుంటూ, యూరోప్లో విల్లాలు కొనుక్కుంటూ, అలాగే విదేశీ టూర్లు ఎంజాయ్ చేస్తూ, సంవత్సరానికి 3 కోట్లో 4 కోట్లో సంపాదన ఆర్జిస్తూ ఉన్న కొన్ని దేశీయ మీడియా సంస్థలు. ఎంతసేపు మనం వెస్ట్రన్ మీడియా మీదే పడక్కర్లా, ఢిల్లీలో ఉన్న మీడియాలో కూడా కొన్ని సంస్థలు ఈ వ్యవహారం నడుపుతున్నాయి, అందరికీ తెలిసిందే. అందరూ మళ్ళీ మేధావులు ముసుగేసుకుంటారు, చాలా డిప్లొమాటిక్గా ఉంటారు, ముక్కు మీదకు జారే గుండ్రటి కళ్ళద్దాలు పెట్టుకొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు బుగ్గకి పెన్ను తాటిస్తూ కనిపిస్తుంటారు. ప్రపంచ మానవ హక్కులకి తామే అసలైన ప్రజలని. బంగ్లాదేశ్లో ఆ రోజు ఏం జరిగింది? పత్రికా కార్యాలయాల మీద దాడి జరిగింది. బిక్కుమంటూ దాదాపు 200 మంది సిబ్బంది 4-5 పత్రికా కార్యాలయాల్లో ఉంటే, ఆ దేశంలో లేని ప్రభుత్వానికి, నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్న మొహమ్మద్ యూనస్కి ప్రధాన సలహాదారు ఒక ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టే. మీడియా మిత్రులందరికీ, జర్నలిస్టులందరికీ పశ్చాత్తాపంతో క్షమాపణలు చెబుతున్నాడంటూ మన్నాడు పొద్దున ప్రకటన చేశాడు. ఆయన కూడా ఏం చేసి కాపాడలేకపోయాడు. వాళ్ళ మీద చాలామంది మీద దాడులు జరిగినాయి. మీడియా మీద దాడులు ఎందుకు జరిగినాయి? అవి ప్రో ఇండియన్ మీడియా సంస్థలట. ప్రో ఇండియన్ మీడియా జరిగింది, అక్కడ ఏదో జరుగుతున్న సంఘటన వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇండియన్ మీడియా సంస్థలకి, వాటికి అనుకూలంగా ఉండే పత్రికలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి మూఢ విశ్వాసాలని ప్రాపగేట్ చేసే దేశాలు ఎందుకు ఉంటాయి? అసలు వాళ్ళ పాలక పక్షాలకు అనుకూలంగానే ఉంటారు. బట్ జరిగిన సంఘటనని చూపించే ప్రయత్నం చేసినప్పుడు కట్టలు తెంచుకున్న అసహనం వాళ్ళ మీద దాడికి దిగింది. ఈ దాడిల్లోనే హాదీ మీద కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు జరగటం, అతను చనిపోవటం, అతను సింగపూర్ తీసుకెళ్ళిపోయిన తర్వాత చచ్చినట్టు అతను చనిపోయాడని ప్రకటన చేయటం, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంత క్లారిటీతోటి అక్కడ సంఘటనలన్నీ జరుగుతుంటే, డీప్ స్టేట్ దీని వెనకాల నుండి కథ నడిపిస్తుంటే, ఇంటర్నేషనల్ మీడియాకి ఇదేం కనపడదు. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ కొత్త ఏం కాదే. 48 నుంచి పారిపోయి వచ్చారు. ఆ మాటకు వస్తే బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని స్థానికంగా ఉండే బంగ్లాలోని ముస్లిం ఛాందస్వాద గ్రూపుల దాడిని, తీవ్రతని తట్టుకోలేక పారిపోయి వచ్చిన ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళ ప్రాణాలు, మానాలు కాపాడుకోవడానికి రావాల్సినవి. ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి ఆ రోజు? చేసింది మరి బంగ్లాదేశ్లో ఉన్న అరాచక మూకలు కదా, వాటిని సపోర్ట్ చేసిన పాకిస్తాన్ మూకలు కదా. మరి అవన్నీ, ఆ కథనాలన్నీ ఎందుకు బయటకు రావట్లా? ఈరోజు అస్సాంలో నెల్లీ అనే ఒక ప్రాంతంలో అక్కడి నుంచి అక్కడ నుంచి పారిపోయి వచ్చేదో ప్రాణాలు అరచేత పట్టుకొని చిన్న చితక వ్యాపారాలు చేసుకొని బతుకు జీవనం కోసం వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ దాడులు చేయడానికి అక్కడి నుంచి వచ్చిన మత ఛాందస గ్రూపులు అవి చేసిన అత్యాచారాల మీద 18 గ్రామాలు నెల్లీ అనే ప్రాంతంలో తిరగబడి 3,000 మందిని ఊచకోత కోసాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నెల్లీలో జరిగిన మ్యాసకేరే అతిపెద్దది. 3,000 మందిని చుట్టుముట్టి డప్పులు వాయిస్తూ కగడాలు వెలిగించి ఆ గిరిజన సంప్రదాయాన్ని పాటించే ప్రాంతాల్లో అక్కడి నుంచి వచ్చి అరాచకం సృష్టించిన వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన హిందువులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే శిక్ష వేశారు ఇక్కడ నెల్లీలో. ఇక్కడున్న వాళ్ళలో బాధితుల్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఈ నివేదిక మధ్య అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎప్పటి మాట ఇది? రాజీవ్ గాంధీ ఉన్నప్పటి మాట. ఆసు అంటే AASU, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. ప్రఫుల్ కుమార్ మహంతా ఆధ్వర్యంలో నడిచిన ఏజీపీ, తర్వాత అది ఏజీపీ అసోం గణ పరిషత్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళతో జరిగిన ఒప్పందం వివరాలని, డ్రాఫ్ట్ని బయట పెడుతూ దాని సంఘటన నేపథ్యాన్ని కూడా ఆ రిపోర్ట్లో ప్రస్ఫుటంగా ప్రస్తావన చేశారు. సో ఇదండి, ఇది మొత్తంగా ఏంటంటే హిందువుల మీద ఎలా దాడులు జరుగుతున్నాయి, ఏ ప్రాంతాల్లో. బీహార్కి, వెస్ట్ బెంగాల్కి, అస్సాంకి బోర్డర్ బంగ్లాదేశ్. సో వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటి, ఆ వేదన ఏంటి, అక్కడున్న హిందువులు పడుతున్న ఇదేంటి. స్త్రీల మీద అత్యాచారాలు, హిందూ స్త్రీల మీద అత్యాచారాలు లెక్కకు మిక్కుటంగా జరుగుతున్న బయటికి రిపోర్ట్ కాల. ఇవాళ అలాంటి అత్యాచార గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న హాదీ అనే ఒక తీవ్రవాద భావజాలాన్ని, ఇది గ్రేటర్ బెంగాల్ అనే భావజాలాన్ని ప్రాపగేట్ చేసిన అతను కాల్పుల్లో చచ్చిపోతే చంపింది భారతీయులని ఒక నింద, చంపింది బంగ్లాదేశ్లే అని వార్తలు స్పష్టంగా పేర్లతో సహా వచ్చినాయి. అండ్ అలాంటి తీవ్రవాద భావజాలం ఉన్నవాడికి మద్దతుగా
స్టేట్ మౌనింగ్, యూకే యుఎస్ ఎంబసీలు మౌనం పాటించడం, చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటం. ఇప్పుడు అర్థం కావట్లేదు దీని వెనకాల డీప్ స్టేట్ ఉందనేది. యూకే యుఎస్ ఇంకా ఎలాంటి దేశాలు, వాళ్ళని సపోర్ట్ చేసే నాటో ఉంటుంది, యుఎస్ని నాటోలో ఉన్న 4 దేశాలు 5 దేశాలు, ఇవన్నీ కూడా దీన్ని ఏంటంటే మతపరమైన ఘర్షణగా చూపించడానికి ఇష్టపట్ల. సెన్సిటివిటీ వస్తుందట దాంట్లోకి. హిందువుల ప్రాణాలు కాదా, బౌద్ధుల ప్రాణాలు కాదా? బౌద్ధులు కూడా ప్రాణాలు కోల్పోయారు అక్కడ. కేవలం హిందువులే కాదు, బౌద్ధులు కూడా ప్రాణాలు కోల్పోబోతున్నారు కూడా. ఇదే అరాచకం ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం బంగ్లాదేశ్లో మైనారిటీ అనేవాడు ఒక్కడు మిగలడు, ఇంకా పాకిస్తానే నయమన్నట్టు ఉంది. ఇవాళ షేక్ హసీనా ఆవిడ ఎగ్జైల్లోకి వచ్చేశారు, అంటే ప్రవాసంలోకి వచ్చేశారు భారతదేశం. ఆ రోజు ముజిబుర్ రెహమాన్ని కేవలం ఒకే ఒక గంట వ్యవధిలో మన వాళ్ళు వెళ్ళి రక్షించే క్రమంలో గంట డిలే కావటం కారణంగా ఆయన చంపేశారు. ఆయన కుమార్తె హసీనా కుటుంబంలో సభ్యులందరినీ చంపేశారు. హసీనా ఆ సమయంలో అక్కడ లేకపోవడం వల్ల, ఢాకాలో లేకపోవడం వల్ల ఆ ప్రాణాలతో మిగిలింది. ఆ రోజు వాళ్ళ మీద జరిగింది హింసే. నేను చెప్పేది ఇది కేవలం హిందువుల మీద జరుగుతున్నదనే కాదు, మైనారిటీ కాబట్టి అక్కడ మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనారిటీల గురించి తేపతేపకి గంటకి రకరకాల భాషల్లో ఆవేదన పడుతూ ఉంటారు కాబట్టి, చెందుతూ ఉంటారు కాబట్టి, మరి ఇక్కడ మైనారిటీ హిందువుల గురించి ఎందుకు మాట్లాడట్లా? యుఎన్ కళ్ళు మూసుకొని కూర్చుందా? సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, ఎందుకు మాట్లాడదు? టాకింగ్ క్లబ్గా మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలన్నీ జనం వేస్తున్నారు. ఇవాళ నిన్న సంఘటనలు చూసి మాట్లాడకుండా ఉండటానికి ఒక 50 ఏళ్ల క్రితం జనరేషన్స్ కాదు. ఇవాళ ఉన్నది ట్విట్టర్ యుగం, సోషల్ మీడియా యుగం. కడిగి పారేస్తున్నారు, కసురుతున్నారు, అదిలిస్తున్నారు. పిచ్చవేషాలు వేస్తే బంగ్లాదేశ్ నీ పుచ్చ రేగిపోతుందని కూడా చెప్తున్నారు. ఇంత స్పష్టంగా దీనికి సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంటే, ఇవాళ డీప్ స్టేట్ మొత్తం ఇదంతా ఆర్గనైజ్ చేస్తుంటే పాశ్చాత్య మీడియాకి పెన్ను కదలటల్లా రాయటానికి, మాట్లాడటానికి వాళ్ళ నేలకి తిరగట్లా వాళ్ళ టీవీ ఛానల్స్లో. సో మైనారిటీలు ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా, వాళ్ళు మైనారిటీలు. వాళ్ళ హక్కుల గురించి మీరు మాట్లాడేప్పుడు ఈక్వల్గా మాట్లాడాలి. అంటే కొందరి మైనారిటీలదేమో చరిత్ర, కొందరి వేదనేమో హిస్టరీలో ఫుట్ నోట్స్గా మిగిలిపోతుందనే ఒక ప్రచారం ఉంది. ఫుట్ నోట్స్గా ఇది మిగిలిపోకూడదు, భారత్ బలమైన సమాధానం చెప్పాలనే మాట అయితే ఇంతకన్నా బలంగా వినపడుతుంది.